విరానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి ఇప్పుడు కుటుంబంలో కలహాలు ఉన్నటువంటి వాళ్ళకి, గొడవలు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే బయట ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు, పొలిటీషియన్స్ ఇలాగ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా అవసరమైనటువంటిది జనాకర్షణ. ఎందుకు అనంటే మీ యొక్క మాటకి విలువ, గౌరవము, నమ్మకము ఇవన్నీ కూడా ఏర్పడిన తర్వాతే మీకు ప్రశాంతత అంటూ ఉంటుంది. మీరు జీవితంలో ఎదగడము, ప్రశాంతంగా ముందుకు వెళ్ళటము, అన్ని విధాలుగా కూడా మీరు విజయం సాధించడము, మీరు అనుకున్నటువంటి పనులు అనేటువంటి జరగటం ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆకర్షణ యొక్క శక్తి మీకు లభించాలి. మీ యొక్క వాక్కుకి, మీ యొక్క శరీరానికి మీకు ఇటువంటి శక్తి మీలో ఇమిడి ఉండాలి అంటే ఒక కామదేవుని యొక్క మంత్ర పరిహారం అనేటువంటిది తంత్ర శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అది ఏ విధంగా చేసుకుంటారు అనబడేటువంటి విషయమే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి. ఈ యొక్క పరిహారాన్ని ఏదైనా సరే ఒక సోమవారం కానీ ఒక శుక్రవారం నాడు కానీ మీరు మొదలు పెట్టాలి. బ్రహ్మ ముహూర్తంలో లేదంటే సూర్యాస్తమయం తర్వాత ఈ యొక్క పరిహారం చేయటం వలన విశేషమైన ఫలితం అంటూ ఉంటుంది. అంటే తెల్లవారుజామున ఉదయం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు 4 నుంచి 6 లోపు ఈ యొక్క పరిహారాన్ని పూర్తి చేసేయాలి. ఉదయం కుదరదు అనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రము 6:30 తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ స్నానం చేసి ఈ యొక్క పరిహారం అనేటువంటి చేసుకోవచ్చు. విపరీతమైనటువంటి ఆకర్షణ యొక్క శక్తి మీలో పెంచుకోవాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క కామదేవుని యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించండి. ఒక శుక్రవారం కానీ ఒక సోమవారం కానీ బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 6 మధ్యలో కానీ, లేదు అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 6:30 తర్వాత ఏ సమయంలోనైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. ఏం చేయాలి ఈ యొక్క సమయంలోనంటే శుభ్రంగా స్నానం అనేటువంటిది ఆచరించి తేలికైనటువంటి బట్ట కట్టుకోండి. అంటే తెలుపు రంగు, లేదు అంటే పింక్ కలర్లో ఉండేటువంటివి, లేకపోతే లైట్ ఎల్లో పసుపు రంగులో ఉండేటువంటివి, ఇటువంటి బట్టలు ఏవైనా కూడా కట్టుకోండి. డార్క్ కలర్స్ కట్టుకోకండి. ఈ విధమైనటువంటి బట్టతో మీరు చక్కగా కూర్చొని మొట్టమొదట ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించేసుకొని మీ యొక్క ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క దీపానికి కూడా వెనకాతల మీరు మొహంలో మనం చూసుకుంటుంటాం కదా, అద్దాలు ఉంటాయి కదా, ఒక అద్దం తీసుకుని వచ్చి పెట్టుకోండి. ఆ యొక్క అద్దం ముందర ఒక దీపం అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క దీపం పక్కన ఒక ఎర్రటి గులాబీ పువ్వు అనేటువంటిది పెట్టుకోండి. ఇప్పుడు ఆ యొక్క అద్దంలో ఆ యొక్క వెలుగుతున్నటువంటి దీపము, గులాబీ పువ్వు, అలాగే మీ యొక్క ముఖము స్పష్టంగా ఆ యొక్క అద్దంలో కనిపించాలన్నమాట. ఆ విధంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క నుదిటికి చందనం కానీ గంధం కానీ చక్కగా నుదిటికి బొట్టుగా పెట్టుకోండి. అలాగే కాస్త చందనము, గంధము రెండిట్లో ఏదైనా సరే ఆ యొక్క దీపం కుందికి అలంకరించండి. ఆ యొక్క పువ్వుకి కూడా చిన్న బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు అద్దంలో మీ యొక్క ముఖాన్ని మీరు చూసుకుంటూ ఆకర్షణ శక్తి అనేటువంటిది నాలోకి ఇమిడి ఉండాలి, ఆకర్షణ శక్తి నాకు కలగాలి అని చెప్పి ఉద్దేశంతో సంకల్పించుకుని కామదేవుడిని ఒక్క మారు మనసులో తలుచుకుని ప్రార్థన చేసి మీ యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఆ కామదేవుని యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. జపం చేయవలసినటువంటి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్లీం కామదేవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఓం క్లీం కామదేవాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా జపం చేయండి. జపం చేసిన తర్వాత చిన్న ఆరతి స్టాండో, పల్లెమో ఏది మీకు వీలుంటే అది ఒక చిన్న కర్పూర బిళ్ళలో ఆరతి అనేటువంటిది వెలిగించి వెలుగుతున్నటువంటి ఆ యొక్క దీపం కొందు పుష్పానికి ఆరతి అనేటువంటిది ఇచ్చి పక్కన పెట్టేసి ఆ యొక్క ఆరతిని మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఈ విధంగా పూర్తయిపోయింది అన్నది. ఇప్పుడు జపం కోసం మీరు ఏ జపమాలైనా వాడచ్చు. ఇటువంటి సందేహాలు మీకు వస్తూ ఉంటాయి. రుద్రాక్షమాల, స్ఫటికమాల, తులసిమాల ఏవైనా వాడచ్చు. ఏ జపమాల లేకపోతే ఏదో ఒక విధంగా వేళ్లతో లెక్క పెట్టుకుంటూ అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే జపం పూర్తి చేసుకున్నారు, ఆరతి ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపం పక్కన ఒక పుష్పం అనేటువంటిది పెట్టున్నారు కదా, ఆ యొక్క పువ్వు అనేటువంటిది తీసుకుని తులసి కోటలోని మీ యొక్క బాకెట్లోనో పెరట్లోనో ఉంటాయి కదా, ఆ యొక్క తులసి మొక్క యొక్క అంచు దగ్గర, తులసి మొక్క యొక్క మొదట్లో ఆ యొక్క పుష్పాన్ని పెట్టేసేయండి. లేదు అంటే కనుక ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ ఎక్కడైనా సరే కూడా మీరు ఆ యొక్క పుష్పాన్ని పారవేయచ్చు. దానికంటే తులసి మొక్క దగ్గర పెట్టడం అనేటువంటిది సులువుగా ఉంటుంది, మీరు చెయ్యొచ్చు. ఈ విధంగా మొదలు పెట్టినటువంటి రోజు నుంచి ఏ సమయంలోనైతే మీరు మొదలు పెట్టారో అదే సమయానికి వరుసగా కనీసం ఒక 7 రోజులు లేదా 11 రోజుల పాటు చేసినట్లయితే మీకు ఆకర్షణ శక్తి అనేటువంటిది పెరుగుతుందన్నమాట. ఉద్యోగస్తులు, అలాగే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా ఈ యొక్క పరిహారం ఆచరించవచ్చు. మీ యొక్క మాటకి విలువ, ఆకర్షణ, గౌరవముతో పాటు మీరు అందరికీ కూడా నచ్చుతారనమాట. మీలో ఒక ఆకర్షణ శక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. తద్వారా
అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడటం అనేటువంటి జరుగుతుంది. తద్వారా మీ యొక్క భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, అన్నీ కూడా బలపడతాయి. అన్ని బంధాలు కూడా చక్కగా బాగుంటాయి. గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఒకవేళ అవన్నీ కూడా ఉన్నా సరే దూరం అయిపోతాయి. ఒకవేళ లేకపోయినా ఇంకా కూడా బలపడతాయి. చాలా చక్కగా అద్భుతమైనటువంటి బంధాలు, రిలేషన్స్ కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఎవరైనా కూడా ఒక మనిషి పట్ల మీరు ఇష్టం అనేటువంటి చూపిస్తున్నారా, ఆ యొక్క మనిషి చుట్టూరా మీరు తిరుగుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క మనిషికి కూడా మీకు ఆకర్షితులు అవుతారు, అభిమానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎవరిని కూడా హామీ చేయటానికి కానీ, దురుద్దేశాలతో కానీ ఇది ఉపయోగపడదు. కేవలం చక్కగా సాత్వికపరమైనటువంటి కామదేవుని యొక్క ప్రక్రియ ఇది. మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో చెయ్యండి. మీకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. సర్వే జనాశికన భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.